అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వాణిజ్య వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. లేత ఎరుపు ప్రతికూల రంగు గోధుమ హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మార్చి 4, 2024 సోమవారం జన్మ తేదీ ప్రకారం కన్యమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు, పనులలో అవాంతరాలు ఎదుర్కొంటారు. రాబడి అంతగా కనిపించదు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్ల వారి కృషి ఫలిస్తుంది. వాణిజ్య వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబ సమస్యలు. గులాబీ ప్రతికూల రంగు గోధుమ శుక్రగ్రహ స్తోత్రాలు పఠించండి. మార్చి 4, 2024 సోమవారం జన్మ తేదీ ప్రకారం తులదిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనులలో పురోగతి కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు. వాణిజ్య వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు పరిశోధనల్లో పురోగతి. లక్కీ సంఖ్య 76 మరియు లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.